సర్వం నవ్వలేదు వాడు కూర్చున్నట్టుగా పడా 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 నా ప్రాణాలు చేస్తారు గురవట్టేరా ఇది మరి కన్నా కావుతున్నా సందర వేసి ఎడుతున్నాడు ఆనాడు పరమేశ్వరుడైనా రామరామ కోట ఇది ఎవరికైనా ఏర్పడి లోకాల శంకరుడు మరి అటువంటి చూడు శంకరుడంతా దాతరేడు పాటలంతా స్థిమాన మాతరి నారు పోతే మళ్ళీ నీరు పోతావు నీరు పోతే మళ్ళీ నారు అన్నం పెట్టే అత్పదాతవు నువ్వు ఉండక మాకెవరికయ్యా ఏ వినోదని తమ్ముడు అన్నప్పుడు పరమేశ్వరుడుగా నాడు దేవదంగమయ్యనైనా ఎడమ కన్ను కాడికి వెడుకుని కన్ను బతుకు పెట్టి హరిచంద్ర పురాణు వరిసినాడుగా ఎడమాడు చెప్తునే మరి అటువంటి అలసిన బిడ్డలు కానీ పోయిన కొడుకు దేవుడా కమలా బ్రహ్మదేవుడా సుందరదేవి ఇద్దరు బిడ్డలు ఉన్నారు పెద్ద బిడ్డకు పెళ్లి చేసింది కానీ చిన్న బిడ్డకు పెళ్లి చేస్తే ఉన్నొక్క బిడ్డ అత్తారండి ఒకటి అందరికి కనగ కొట్టు వాళ్ళందరూ కరిగొట్టుదానైతే బిడ్డలతో కొడుకు ఉండాలని భర్తలు మధ్యలో ఆడవాళ్ళు కట్టుకొని తొక్కిన రౌతులు మొక్కిపోయి చేసి కలవర రోజు కాలిగలేసింది చూసింది భగవంతుడు అనేది రౌతులు చూసి రాయసాడు మొక్కుతుంది అడవిలో పాడుపడ్డ శివశివుని గుడిలో పూజ చేస్తాను ఆ బిడ్డ 10 ఉత్తరాలు సుందరదేవి మరి అన్నాళ్ళు ఒక శంకరుడు మరి ఆ తల్లి సంతానం మరి ఆ తల్లి వద్ద కొడుకుల సంతానం లేదా కొడుకుల సంతానం ఒక కొడుకు సంతానం ఉన్నది కానీ ఇచ్చే వాళ్ళకు అటువంటి సాగు గండం ఉన్నది అందుకొరకు ఆగిపోతాను ఇచ్చేం గండం ఇయ్యపోతే ఏం గండం ఇచ్చే అటువంటిదైనా కన్న వాళ్ళు కొడుకుని కానీ భూమి మీద వారిసినాక కన్న ఉత్తర తమ్ముడా ఇచ్చిన బాధ ఇచ్చిన బాధే నేను ఇక్కడనే ఉంటే అటువంటి ఏడిసి ఇంకా తలవాళ్ళ కొడుకుని మరణమైతే పరివేసుగులు నీసుగుళ్ళు కౌసుగులు అయితే భక్తులు వచ్చినాక భగవంతుని పూజలు చేస్తారు తమ్ముడా మరి అటువంటి ఇస్తేనే ఆ తల్లికి సాగు అండవన్ను ఒప్పుకుంటే సంతానం ఇవి కాకపోతే మళ్ళా మరి కాపో అన్నప్పుడు దేవతంగా ఏం చేసాడు పరమేశ్వరుడైనా అన్న తల్లికి కనుమరకుండా తన సముద్రం దాచుకొని తినాలంటారు పెట్టు సొమ్ము లేనట్టుగా ప్లేలో చేసుకున్నాడు కట్టపత్రం లేనట్టుగా పులిసులను కట్టుకున్నాడు ఏదో పక్క చేసిండు ఏదో మెట్ట చేయండి ఎప్పుడు పక్క చేసిండు పండు పట్ట పెడదోలనైనా గావురాలు గంటలు గుమ్ములో శంకులు చేసుకొని గడ్డూలో సంగ వేసం కట్టుకుని కదా శంకుడికే ఉన్నండి బాబా నటన పోవాలంటే ఏమవుతారు వనాదికి వస్తుండపోతు పోవాను నంది ఈర కూర్చొని ఎండి కొండ మీద బయలు సంగమయ్యా ఇక కొండనొక్కటానే
పంటలు కొని అంటారు తింటారు తిని అంటారు తక్కువ కానీ గద్దు కదా పులి పులివెందుల పులిని 33 జిల్లాలలో నాంద టైగర్ అమ్మని ఆట ఆడిస్తా ఎక్కడ అది పానంతో ఉండగానే కరెంట్ తిగరించి నడిపిస్తా ఈ ఇల్లు నుంచి ఆ ఇల్లు దుర్గారు ఆ ఇల్లు బక్షాన్ని దుర్గారు అమ్మ అడలు సముద్రాలు నడిపిస్తా నీళ్ళ మీద ఉల్లు చూస్తావా ఎక్కడ ఉన్నది కాలు కట్టినప్పుడు భయం కాలినప్పుడు కాదురా కాలి కట్టినప్పుడు ఉన్నప్పుడు భయం సత్తి కాచవడాకున్నారమ్మా ఉన్నదా నీ లెక్క బర్ర పేపర్ సంకల నేను ఇంటి పోయి ఇటుక పైన అందుకుంటే నేను అక్కడ నిలబడ్డా 20 చుట్టు తిరిగా నా భార్య ఇంటి చుట్టూ తిరిగి మళ్ళీ కాలు మొక్కుతుంది వారు భార్య కొట్టు తిరిగి కళ్ళ నోడ భార్య భయపెట్టారు లేకపోతే కాడు నా కలర్ చూస్తాడు నా టాలెంట్ ఏందో గజ్జు కైళ్ళ పడి వచ్చాడు తెల్లగా నీ వాళ్ళకి తగ్గేసుకొని సిగ్గులో పెట్టబెట్టుకొని కష్టాన్ని కూర్చొని గల్లకి వేసుకుంటా అరే అవ్వకు అన్నం పెట్టాను అయ్యో కళ్ళబడికి పెట్టాను వానికి ఇంత సార్లు సగ్గ పది మంది తెల్ల అంగిలు వేసుకొని ఇంత కడుగా మాట్లాడతా ఇట్లా మీసమే చెయ్యేసి నువ్వు 10 మంది కచ్చావు నన్ను ఉనకాయ నన్ను చూసి నువ్వు ఇంతదాన్ని గుర్తుసారి వచ్చాను నాకు నువ్వు ఏం కాదు
కొల్లోడు మాటల గుడికెళ్ళవని చెప్తానవా కొల్లోడంటే నీ చేసుకున్న భర్తని నేను బాధ పెట్టిండా మానవుడు ధనముంటే దాచుకోవాలి పుల్లుంటే మూసుకోవాలి రోగమతులకు తెలిసిన పెద్దలు చెప్పుకోవాలి ఎవరికి ఏ మంది ఏర్పాటు ఎవరికి ఏ గోలు ఏర్పాటు ఏ మంది నిందితే ఏ గోలు నిండుకోవాలి రోగం బిడ్డ ఈ గుడికాలను విద్య భక్తురాలా ఏముడ కొట్టుకొని ఏమంటున్నా అనుకుంటాను నీ బాధంలో నా తోడు చెప్పరాదు బిడ్డ అయ్యా ఊరు పేరు ఎప్పలారా ఊరు పేరు ఎప్పలారా పల్లె పేరు ఎప్పలారా పల్లె పేరు ఎప్పలారా ఓ బిడ్డ భక్తురాలా ఏ ఊరు ఎప్పలమాటయ్యా నా భర్త మీద సుందర రాదు నా పేరు సుందరవతి దేవిరానా నా గర్భవాదముడు నాకిద్దరు బిడ్డలు పుట్టినయ్యా పెద్ద బిడ్డ గర్భవతి దేవి రెండో బిడ్డ గర్భవతి దేవిరానా నా పెద్ద బిడ్డ గులాంగి చేసినా నా చిన్న బిడ్డ గులాంగి చేసినాక నీ కలగ కొట్టుదని ఇది కలగొట్టుదని అనుకోని నాయనా నా పూజ మెచ్చిన భక్తి మెచ్చిన 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 నాకే మెచ్చినయ్యా బిడ్డ బ్రహ్మదేవి అన్నారు నేను కొడుకులంగా కోరిక తీరలేదు నేను బిడ్డల కన్నా బ్రహ్మ తీరిందయ్యా ఒక కొడుకు నా కాళ్ళను వనమొక్కని నా భర్త ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా ఓ తల్లి సుందరదేవి కొడుకు సంతాన కొడుకు బాధపడుతున్నా మరి సాగుగండం అని చెప్తే ఈ తల్లి ఎంత ఏడుతుందో చెప్పకుండా నేను ఇప్పుడే సాగుగండం అంటే నెత్తిలో నిలకుండా పెట్టాడైతుంది మన అది రోగానికి మందు ఉండదు కట్టెకి పిప్పులు తగ్గితే కలవుతుంది ఆంగడితే మందు తేలిగడితే మందు అనుకున్నాడు సంగం అయ్యా సాగుగండం చెప్పలేదు అయ్యా అయ్యో నారాయణుడా సంతానం లేదన్న వాళ్ళు సరదాపట్టుమని పోతారు కానీ ఉన్నాక కాపోడు కానీ దాన్ని బాధపడుతున్నావా ఒక కొడుకును ఓడి కడతా కానీ కొడుకు పుట్టినాక నిలవారు వెళ్ళినాక ఇక సౌగండ ఉండదమ్మా భార్య భర్తలకు నిలవారు వెళ్ళినాక మరి నీకు కొడుకుని అన్నాక మరి కనుముచ్చ కాలం ఉన్నది సౌగండ ఉన్నది కొడుకుని కన్నా బొగలేవి తీరుతాయి కొడుకు కట్టమే చూస్తావు కొడుకు సుఖమే చెప్తావు గందు కొడుకు నేను వెనకడి చేసి 2 రోజుల బట్టి నీకు సంతానం అప్పుడు వస్త సంగడు ఓ బిడ్డ నీకు కొడుకు పుట్టినాక నీ కొడుకు 21 వెళ్ళాక నీ భార్య భర్తల సాగు కన్నా ఉన్నది మీరు సాగు గొప్ప సందర్భాలు మాట్లాడతా లేకపోతే ఎండుకొండ వేడికి వెళ్ళిపోతా మాట్లాడతానే అవ్వా సాగు సాగు అన్నమాట కన్నా తల్లి చెవులకి వెళ్తున్నప్పుడు అప్పుడు గుండెలు ఊడపోతున్న పేరు రోజు పోతాయి ఎందుకు ఊడబండి నాకు కొడుకు పుట్టినాక నా కొడుకు ఆట చూడకుందు నా కొడుకు పాట చూడకుందు ఒక్కరే నా ప్రాణం పోతే నా కొడుకు ఎవరు చేతిలో పెట్టారే అవ్వా అయ్యో గన్న తల్లి చూడవమ్మ అయ్యో
నాకు కొడుకు పుట్టినాక నా ప్రాణం పోతి నా తోడు నాకు అక్క ఎదున్నప్పటికీ అయ్యో తెల్లరా నా ప్రాణంగా నా కొడుకు తిరిగి పెడతాని నేను వాళ్ళ చేతులోనా అప్పటికే ఇప్పటికంటే ప్రాణం పోతే మీరు అంతవరకు మీరా మామలు అందరయ్యా ఈ పోరడు పాడవాడు ఈ పోరడు తినగా ఆమెను దాచుకున్నాడు అయ్య దాచుకున్నాడు అని 10 మంది 10 తినడండి రోజు రాత్రికి సుందరవదేవి నన్ను కనుపు వేసి మీరని నీ కొడుకు కంటే నీ కొడుకు బాగా అవుతుంది నా కొడుకు ఏ చెట్టు కట్టి ఏ గుడ్డకి వెళ్తాడయ్యా నా పెద్ద బిడ్డలకి ఎదురగాని నా చిన్న బిడ్డలకి ఏడాది కత్తి మన భారతదేశ బతుకమ్మ పండుగ కోటి మంది బతుకమ్మ పండుగ మంది పిల్ల కొత్త కొత్త బట్ట వేసుకొని వాళ్ళ బతుకమ్మలు పట్టుకుని పోయి వాళ్ళ బతుకమ్మ పాట పడుకుంటి ఆ రోజు రానిట అరే నాగి నీ పాట పాడుకుంటా మనకు సత్తునోళ్ళు ఎవరు ఎడబడతారు ఈ వాటి రోజుల ఈ నృత్య గ్రామంలో అరే సక్కడి బాలయ్య ప్రాణమైంది ఆ బాలయ్యకి ఎండాలి కదా బంగారం అది కదరా బాలయ్య గారి మోసం ఒక్క కొడుకు 2 బిడ్డలు పిల్లడు ఓ బిడ్డ శారదవా నేను తల ఓ బిడ్డ మౌనికమ్మా నాకు ఒక్క కొడుకు 2 బిడ్డలకుల్లా ఊరి కొడుకు ప్రజెంట్ 11 రోజుల బట్టి మా బాబు బాలయ్య ఈనంగా వద్దడా ఆనంగా వద్దడని నా బాట చూస్తా కొడుగా అయ్యో కొడుగా నిన్ను నిన్నగా నీ రాజగడి కొడుకు 2 బిడ్డలారా మీ వీర ప్రియవదిన బిడ్డ మీ వీర ప్రవదిన బిడ్డలారా నిన్ను మిమ్మల్ని మీ రాజగడి బిడ్డలారా పండుగల పోయేడి పండుగల ఆడోళ్ళ తది పెద్ద పండుగ బాలగత బతుకమ్మ పండుగ రోజు మా బాబు బాలయ్య ఉన్నాడు నా ఇంటికి రండి తీసుకొచ్చి నాకు చీర పెడతాడు నాకు జాకెట్ పెడతాడని నా బాట చూస్తాడా బిడ్డలారా అయ్యో బిడ్డలారా రేపు పొద్దుగారా మీ అత్తరు మీరు వెళ్ళిపోయాక మీ ఇంటి పక్క పడ్డది అయ్యో బిడ్డలారు మీరు వెళ్ళిపోయారండి మా బాబు బాలయ్యలు మేము దాచుకున్నారి మీరు పాడి నా వీడియో అదే నా కాడ
కర్రా తోడు పాడవాడుకుంటా ఎత్తురాలే బిడ్డు అయ్య బిడ్డలారా ఇంతకన్నా గాని అర్థమైన బిడ్డు మీరు చూడారాను నేను చూడారాను అయ్యో బిడ్డలారా అయ్యా నేను పోదల్ల బిడ్డలారా 6 నెలలకు ఒకసారి మీరు తల్లి గారిలో తోడుపడుతుంది మీరు మధ్యతో శ్రీకాళ శ్రీపల్లె కోరి కనబడితే ఓ బాబు బాలయ్యో నువ్వు ఇక్కడున్న వాడినారా మమ్మల్ని గారి భూమి వేసి నీ బిడ్డను కట్టి ఏమవుతావు నీ బిడ్డ బాధని ఏమవుతావని మీరు కోరి మీనవాడు ఓ భార్య మల్లమ్మ నీరు పోతున్న బాబా నీకు రాకున్న మందం బాసింది మన కొడుకు వేరే మన బిడ్డ వేరే బాబా అయ్యో కొడుక ఊరి కొడుక ప్రజంతు మీ అవకాల గడగన్న పెట్టి మీ ఎవరు రాదు కోర కొడుక నా బిడ్డ నా ఇంటికి వస్తుంది అయ్యో అక్కయ్యలారా మీరు ఎప్పుడు వచ్చినాయి నా బిడ్డలు కట్టదుగా అడగపోతే మా బాబు బలం వెనక మా తమ్ముడు మా అన్న మమ్మల్ని కట్ట అడగరే మమ్మల్ని బాధ అడిగాని నా పోటు చూసుకుంటా నా బిడ్డలు వెళ్తారా కొడుగా ఓ బిడ్డ శారదవా ఓ బిడ్డ మౌనికవా నేను మిమ్మల్ని అన్న గారి మీరు అత్తగారు వింటున్నారు అయ్యా నేను పోతున్న వింటున్నారా బాలయ్య ప్రాణపోతే మనకు కనబడుతుండా ఒక్కవేళ నా ప్రాణం పోతే నా కొడుకు ఏ చెట్టు కెళ్తాడు ఏ గుట్టకి వెళ్తాడయ్యా అయ్య కన్న తల్లి పడమమ్మ నాయుడు అయ్య రాలిపోయే పువ్వు కాట నా నాయుడు అయ్యా రంగోలు ఎందుకని తెలవందరూ మంగేది పొత్తు కాట నాయన అయ్యా వర్ణాలు ఎందుకని తెలవందరూ ఎండు గట్టల బంగారు బలమైన దాన్ని బంగారం మీద గుట్టలు పెట్టి నేను ఎండుకొండదానంత కానీ ఏ గంట లేకుండా బలం పడగట్టరానా మరి ఏ గంట లేకుండా మరి సంతానం ఒడిగట్టు అని నువ్వంటున్నావు కానీ ఓ తల్లి సుందరమ్మా మరి సంతానం నీకు సవగండం లేని సంతానం లేదమ్మా